ఇంటికి వెళ్ళింది అనుకో. మిలిటరీ వెళ్ళావుగా మిలిటరీ మరీ పైన లేకుండా మా ఇంకా టిక్ లేకుండా ఏముంది కార్నర్ లేనా పొట్ట ఉప్పలే కదా, పొట్ట ఉప్పలే కదా ఎవరికి అప్పుడు ఉప్పలే ఇప్పుడు కనపడుతుందా? అదే అదే వచ్చినప్పుడల్లా డాడీని అడుగుతూనే ఈ మధ్యలో పొద్దున్న లేట్ వస్తున్నా, స్కూల్కి దించేసి వచ్చేసరికి లేట్ అయింది. మందులు వాడుతున్నారు మరి నీరు పట్టింది, ఎవరికి నీరు పడుతుంది, నీరు తీయాలిగా తీసింది అక్కడ బాటిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక లీటర్ తీసాను. ఎట్లా మరి ఎట్లా పోతుంది? ట్రీట్మెంట్ తీసుకుంటా దాదాపు పచ్చడి చేసుకుంటా. నీసు నీసు మందు అంటే మానే మందు ఎట్లా వదిలేసి మందే కదా మంచి జీవితాన్ని నాశనం చేసి ఇది చూసా చూసిన అవుతున్నారు. ఇంకే గుర్తుపడతారు, బస్సులు అయిపోయినావు కదా, కారణాలు బట్టే అంటే కాబట్టి జాగ్రత్తగా మంచిగా మందులు వాడితే తగ్గిపోద్ది. ఎందుకంటే మా ఇంటి పక్కన ఒక అతనికి అట్లే, ఒక అతను మంగళ చేప మా చుట్టాలు అతనే బాగా మందు తాగి నీట్ అయిపోయి లివర్లలోంచి నీళ్ళు పక్కన ట్యూబులు పెట్టి తీస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఇక సడన్గా ఇక అయిపోయినట్టే అన్నారు. అనంతి ఇంకొక పావు గంట అరగంటే నోట్లో నీళ్ళు పోసినా సైడ్కి వెళ్ళిపోతాను. చెప్తాను నేను ఆయనకంత ఇట్లా వాసిపోయి పొట్టంతా వాసిపోయి బక్క అయిపోతాను అనుకున్నాను. అయితే బాగా చూపుతాను కదా వెళ్ళాం. అయితే మా నాన్న మళ్ళీ మా నాన్న వీళ్ళు అన్నారు, చచ్చిపోయేది ఇంట్లో ఎందుకు, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేస్తారు, కొద్దిగా అక్కడ చచ్చిపోయినా ఇది ఉంటుంది కదా అంటే అప్పటికప్పుడు అంబులెన్స్ని ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్. తీసుకొచ్చినాక టర్నింగ్ తిరుగుతానికి లేదు, స్ట్రక్చరే తీసుకొచ్చారు ఇంటికి. తీసుకొస్తే అక్కడి నుంచి స్ట్రక్చర్ మీద కట్ట మీద ఆగారు బండి అంబులెన్స్. తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ పెడితే ఒక సెలైన్ సగం ఇచ్చారు. లేచి కూర్చున్నారు, మనుషులందరినీ గుర్తుపడతారు. ఇంటి దగ్గర ఉంటే అయిపోయాడు. ఎందుకంటే లోపల నీళ్ళు వచ్చినా వెళ్ళిపోతున్నాయి పక్కకి బయటకు వచ్చారు. ఇక 5-6 రోజులు చూసి వరంగల్ పంపించారట. అమ్మ ఇక్కడ ట్రీట్మెంట్ ఇంతవరకే ఉంటుంది మన దగ్గర, ఇక వరంగల్లో తీసుకెళ్ళంటే అక్కడికి వెళ్తే మంచిగా తగ్గుతుందంటే వరంగల్లో వెళ్ళారు. వరంగల్లో 15 రోజులు ఎంత ఉన్నారంట, 15 రోజులు 20 రోజులు మంచి సెట్ అయ్యండి. ఇప్పుడు మంచి నీకులాగానే బక్క అయిపోయిన వల్ల మంచి టీవీలాగా అక్కడ రమేష్ బాబు పక్కన కటింగ్ షాప్ ఉంటుంది. సల్మాన్ సల్మాన్ అంటే సల్మాన్ అదే రమేష్ బాబు పక్కనే మంగళ బాబు. ఇప్పుడు మంచిగా లావు మంచిగా బలంగా తయారైంది. మందు మానేసిలే అట్లా పద్ధతి. కాకపోతే జాగ్రత్తగా వాడుకోవాలి. ఫస్ట్ గిట్ట అంతా మంచి చేసుకుంటా మందులు అన్ని కట్టడానికి వాడమా ఉన్నాను. ఆయనకి ప్రైవేట్లో చూపించలే, ఇక్కడికి ఈ గవర్నమెంట్ ఇక్కడ ఆ తర్వాత వరంగల్ గవర్నమెంట్ చూపించారు. 15 రోజులు 20 రోజుల తర్వాత మంచి కోలుకున్నాక కొన్ని ఇంటికి తీసుకొచ్చినాక అప్పుడోసారి ఇక వరంగల్ వెళ్ళి చూపించుకున్నారు, తగ్గిపోయింది. నెక్స్ట్కి పోయి హైదరాబాద్ అదే 3 బాటిల్ తీశారు. వచ్చిన తర్వాత ఇట్లాగా ఉప్పుగా ఉంటే ఇంట్లో భయపడి ఉదయ ఆసుపత్రి అందులో అక్కడ తీపిచ్చారు ఒక లీటర్. పోలీసు అక్కడ పిచ్చినట్టు అది ఇంటికి వచ్చిండ్రా అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 5 పింపులు పెట్టారు వాళ్ళు. అంతా ఏంటి కదా సైడ్లో పెట్టింది, అది పెట్టిన తర్వాత 3 బాటిల్ మంచిగా నిండిపోయింది.
కట్టం 3 నెలల్లో కవర్ అయిపోయింది. గవర్నమెంట్ మందులే, మళ్ళీ ప్రైవేట్ మందులు కూడా కాదు. 3 నెలల్లో మంచి పికప్ అనుకోండి. కాకపోతే వీక్ అయిపోయింది నీరసం. అదే ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ఆయనకి పారిపోయినా. ఆయనకి ఇంకోసారి వస్తే కష్టం అని చెప్పారంట. ఇక బతకడం కష్టం అని చెప్పారు. మళ్ళా ట్రీట్మెంట్ చేసుకున్నావు కదా, మళ్ళా కానీ ఇట్లనే నువ్వు మళ్ళీ మందు తాగి అయ్యాన్ని చేస్తే ఇక అయిపోయినట్టు నీ పని. మనం రావడం కారణం ఏంటంటే హైదరాబాద్ చేయించుకొని వచ్చి మందు తాగి అన్ని చేసి వచ్చిన తర్వాత వాటర్ గేటర్ తీసేసిన తర్వాత ఇంకేంటి అని చెప్పి లటక్కన అక్కడ నుండి రావడమే వేసి పడేసారు. అది దెబ్బేసింది. నువ్వు బతకలో ఎక్కువ ఏమో అక్కడ పైకి వెళ్ళి వచ్చినావు నువ్వు. చూసి వచ్చి ఇంకా ఇంటి దగ్గర ఒక పావు గంట 2 గంటల సేపు ఉంచితే ఆరోగ్య మాటలు అక్కడే అయిపోయినాడు. అక్కడే ఇంకా అయిపోయినట్టే అందరికి కూర్చున్నారు. ఇక అయిపోవడం కోసం కూర్చున్నారు ఇక అంతా. ఇక మా నాన్న ఇంకో 2-3 కలిసి 4 మాటలు చెప్పారు కదా, ఇక్కడ ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఇక్కడ ఎదురు చూస్తారు ఎందుకు చూసి వచ్చింది. అదే అట్లా అది చెప్తా ఉంటారు. ఇక తులసి కూడా పోసారు. తులసి కొడుకు పెళ్లి చేశాడు, వాళ్ళ పిల్లల బర్త్డేలు చేశాడు. సంవత్సరం అయింది అంటే సంవత్సరం దాటి వచ్చేసరికి నాన్ వెజ్ కానీ ఏవి తిన్నారు కదా, ఖచ్చితంగా మనిషి వెంటనే ఇది అయిపోతాడు, వీక్ అయిపోతాడు. తిని ఉన్నాడు ఒక్కసారి అన్ని ఆపేస్తే మరి ఇప్పుడు ఆయన అంటే చెప్తాడు ఇప్పుడు తింటే అయిపోయింది, తగ్గిపోయింది. ఒంట్లో లేకుంటుంటే చాలు. అంటే మామూలుగా మంచిగా ఉన్నవాడికే 1 ఉంటుందట 2 దగ్గరలో 1.25. మంచిగా ఆరోగ్యంగా ఉన్నవాడు దాని కూడా ఉన్నవాడికి షుగర్లు బీపీలు అలా లేవు. ఇదే అవి ఉన్నాక ఏం చేయాలి మళ్ళీ నేను చదవడం బిజీలే కానీ ఇంకైతే వచ్చిందండి మంచి నాటు సార్ అనే నాటా ఆయన నాటు తాగుతాడు. అలాంటి వాళ్ళు చచ్చుకున్నారు. స్టేజ్ దాటిపోయింది అంత. ఇప్పుడు డబ్బులు ఉన్న రోజులు మంచిగా అయ్యిండు, డబ్బులు లేని రోజులు ఇక పక్కన వాళ్ళు కొంత ఇదో కొంత నా దగ్గర ఉన్నంతసేపు జేబులో చెయ్యి ఉండేది. 500 నోట్ల మీద ఇట్లా లోపలే బయట ఎక్కర్లే, కట్ట మీద లోపలికి పోయి ఇట్లా ఇట్లా అనేది 1 వస్తుందా 2 వస్తుందా చెయ్యి పెట్టి మరి ఒకేసారి తీస్తే మరి చుట్టూ ఉన్నారు కదా జనాలు, నన్ను వదిలిపెట్టరు. ఆయన కూడా ఫస్ట్ అట్లనే బాగా జల్సా చేసి లాస్ట్కి వాళ్ళ దగ్గర ఒక 20 అని తీసుకొని మందు అయిపోయాడు. అంత హైట్ అయిపోయాడు. నేను చెప్తాను, ఉద్యోగం చేసుకుంటూ కూడా 100 రూపాయలు దొరుకుతాయి, దానిపైన 20 రూపాయలు దొరుకుతున్నాయి. ఇంక వస్తుందని ఆయన అడుక్కున్న రోజు ఉంది. అదే నెలకి 80,000 నాకు 20 రూపాయలు కట్టుకుంటే అడిగినట్టు జాగ్రత్త మందులు వాడుకోండి, తగ్గిపోతుంది. నీ పర్ఫార్మెన్స్ మీద నీ ఆరోగ్యం బాగుంటుంది, ఎవరు చేసేది లేదు. ఇంకా మందులు వాడతారు, అంత చేస్తారు. నువ్వు సాటికి వెళ్ళి ఏదైనా తింటే కష్టం. ప్లస్ పాయింట్ ఏంటంటే నేను తాగడానికి పోయినా కూర్చున్నా వచ్చినాయని కాదు, ఏం ముట్టుకోను, నాన్ వెజ్లు కానీ ఏం ముట్టను. ఓన్లీ మందు పోసుకోవడం,
వాటర్ పోసుకోవడం తాగడం. ఆ పక్కన ఉప్పు కారం ఏదైనా ఉంటే దాన్ని ఇట్లా అనడం, ఆ చాక్లెట్ లేకపోతే ఏదైనా ఉంటే ఇట్లా అనేది తప్ప అక్కడ నీసు లెగ్ కనపడ్డది, క్యాప్ మొక్క కనపడ్డది, ఏదైతే ఇలాంటి అయితే ఏ ముట్టులే మందే చెప్పేసి అదే ఏదైతే నీకు వచ్చి రావడానికి వచ్చింది కదా, లివర్ పాయిజన్. వచ్చింది, రానైతే వచ్చింది. మరి అదే చూపించి నేను ఇప్పుడు ఎట్లా ఉండే కన్నా రాలేదా? సంవత్సరాలు నీసు తినక గుడ్డు కూడా తినక. అదే తిట్టుకుంటూ కూర్చోని ఉంటా, పక్కన ఎవరైనా తింటా ఉంటే నా కర్మ ఇది అని ఏం చేసుకుంది ఇప్పుడు కానీ నీ చేతిలోనే ఉంది ఆరోగ్యం, నీ చేతిలో నీకే ఉంది. చేసుకుంది నాకు ఇట్లా చేసింది నా కర్మ. మందులు మంచి వాడి పట్ట మంచి అంటే ఎప్పుడే సెట్ అయిపోద్ది. లివర్ తొందరగా సెట్ అయిపోద్ది అంట మన శరీరంలో. ఆ, లివర్ తొందరగా సెట్ అయిపోద్ది. అదే మంచిగా అంటారు. సగం చేసినా మళ్ళా వస్తుంది తిరుక్కుంది. 91లో మంచిగా ఉన్నా చాలట 99%. అదే మళ్ళీ ఎమ్మటే సెట్ అయిపోయింది. కాకపోతే ఒక టైం పట్టింది. ఎందుకంటే కొద్ది సెట్ అవ్వకుండా తాగుతారు అనుకో, ఎమ్మటే పాడైపోతారు. ఆల్రెడీ పాడైపోయింది. కొద్ది దూపానికి వస్తుంది అంతే. సైడ్ కాకుండా వస్తుంది.